నువ్వే వచ్చి బట్టలు ఇవ్వు. దా. వీరురా. గంగా సీనన్నా, నమస్తే పెద్దయ్య. నమస్కారం. మా గంగ రుద్రబాబు గారితో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నానని తెలిసింది. అందుకే పుట్టింటి సారిగా బట్టలు తీసుకొచ్చానయ్యా. తోడబుట్టకపోయినా గంగ నాకు చెల్లెల కంటే ఎక్కువ. అందుకే అన్నగా వచ్చాను. మొత్తానికి గంగకి పుట్టింటి ఆశీర్వాదాలు వచ్చాయి. ఇంకా చూస్తావేంటయ్యా? వచ్చి మీ చెల్లెలికి బావకి బట్టలు పెట్టు. సరేనయ్యా. మనసు మంచిదైతే చాలు, అంతా మంచే జరుగుతుందని అందుకే అంటారు. ఇషికో, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. దానికోసం రుద్ర నా చేత సారీ చెప్పించాడు. ఇప్పుడది నా కళ్ళ ముందు అవమానపడాలి. అమ్మా, అందరూ హారతి తీసుకోండి. ఓం శ్రీకాంతాయ కళ్యాణ విధేయధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం రాజాధిరాజాయ ప్రసజ్జసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమేతానాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై సోమో దదాతి సత్యనారాయణ స్వామి నమో నమః. దంపతులు ఇద్దరు పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. Many, many happy days in future for you. ప్రసాదం తీసుకోండి. గంగా, మా అందరికీ ప్రసాదం ఇచ్చా. మరి పాపం ఇందాకటి నుంచి అన్ని పనులు చేస్తున్నా కొత్త పని మనిషికి కూడా ప్రసాదం పెట్టు. అలాగే. నీకు మాత్రం డబ్బులు ఊరికే వస్తాయా? అయినా సమయానికి ఫోన్ చేయగానే బట్టలు తీసుకొచ్చి వ్రతంలో ఏ లోటు లేకుండా చేసావు. అది చాలు, వద్దు అనకుండా తీసుకొచ్చిను. పిన్ని, పోసిన పెళ్ళామా, నాకు తెలియకుండా నీ కూతురికి సకల మర్యాదలు పూజలు తతంగా అన్ని చేసేస్తున్నావు అన్నమాట. అసలు నీకు డబ్బెక్కడదే? ఎక్కడిదా? కట్టుకున్నోడు కనీసం 2 పూటల అన్నం కూడా పెట్టలేడని తెలిసి నేనే కూలి పనికి పోయి సంపాదించుకొచ్చాను. ఆ డబ్బులతోనే కూతురికి అల్లునికి బట్టలు పెట్టించాను. చాలా ఇంకా చెప్పాలా? నీకెంత ధైర్యం వచ్చినాదే? ఆ ఇంటికి పోవద్దంటే పోతావు అంటే నీకు మొగుడంటే లెక్కలేదనే కదా? నేనెందుకు లెక్క చేయాలయ్యా నిన్ను? నా మంచి చెడు ఏమైనా ఆలోచించావా? కూతురు గురించి దిగులు ఏమైనా ఉందా? తండ్రిగా నీకు లేకపోయినా తల్లిగా నా బిడ్డ బాగోగులు మంచి చెడులు నేను చూసుకోవాలి కదా. కాదు కూడదని నువ్వు చెప్పినా నేను విన్ను. ఇప్పుడు పిన్ని ఏం తప్పు చేసిందని కొడుతున్నావు? గంగ కోసమే కాదు, నిన్ను పోషించడానికి కూడా పిన్నే కష్టపడుతుంది. పిన్ని ఆరోగ్యం గురించి నువ్వు ఆలోచించకపోయినా నీ గురించి పిన్ని ఆలోచిస్తుంది. అలాంటి పిన్నిని లేనిపోని మాట్లాడినావంటే నీకే పాపం. అవును, మరి పాపాలన్నీ నావే. మొగుడు మాట వినకపోవడం పాపం కదా ఏంటి? ఇట్లా కూలి పనులకు పోయి సంపాదించిందంతా కూతురికి తగలేస్తే ఇక నా మందుకు డబ్బులు ఎవడిస్తాడు? అయ్యా, బాబాయ్, బాబాయ్, ఆగు అయ్యా, బాబాయ్. నువ్వు తాగేసి తగలెట్టకయ్యా. ఇడిచ్చేయ్యా, ఇచ్చేయ్యా. ఇంకోసారి ఆ పెద్దింటికి పోయావో
ముందు నిన్నింట్లోంచి గంటేస్తాను. బాబాయ్ వద్దు బాబాయ్. వెళ్ళరా. బాబాయ్ బాబాయ్ బాధపడక పిన్ని, బాబాయ్ గురించి తెలిసిందే కదా. అతను వదిలే, అతను మారడు. మారుతాడన్న ఆశ కూడా లేదు. ఏం మనిషో ఏంటో. ఛీ! నీ కథ అంత దూరం రానివ్వను. నిజంగా అంతవరకు వస్తే నేనెంత దూరమైనా వెళ్తాను. చివరికి ఈ కుటుంబాన్నే లేకుండా చేస్తాను. ఏంటి పగటి కలలు కంటున్నావా? నీకొకటి చెప్పనా? బార్డర్లో మన సైన్యం ఉంటారు. శత్రువులు మన దేశాన్ని నాశనం చేయకుండా నిరంతరం కాపలా కాస్తూ ఉంటారు. మనందరినీ ఒక కుటుంబంలా ప్రాణాల్ని అడ్డుపెట్టి మరీ రక్షిస్తూ ఉంటారు. అలాగే ఈ కుటుంబానికి కూడా ఒక సైనికుడున్నాడు. అది నా భర్త రుద్ర ప్రతాప్. తన కుటుంబం సురక్షితంగా ఉన్నంత వరకు ప్రశాంతంగానే ఉంటారు. అదే కుటుంబానికి ప్రమాదం ఉందని తెలిసిందో ప్రాణాలు తీసైనా సరే కాపాడుకుంటారు. నీ ధైర్యం ఏంటో నాకు అర్థమైంది.